కూటమి పాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇంతకు ముందు అయితే మనకి రాజధాని సరిగా ఉండలేదు. ఇప్పుడైతే రాజధాని ఇంప్రూవ్మెంట్ అవుతోంది. అందులోనే ఇప్పుడు వైజాగ్ రింగ్ రోడ్డు కావడానికి మనకి కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు బడ్జెట్ తెప్పించారు. ప్రస్తుతానికి అయితే బాగానే జరుగుతూ ఉంది. ప్రతిపక్షం అంతే అంటే అలానే ఉంటుంది. ప్రతిపక్షం అంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ప్రతిపక్షం అంటే అంతే కదా. ఇప్పుడు ఎవరి పలపలైనా అంతే. పవన్ కళ్యాణ్ మూవీస్ లోకి వెళ్తాడా? మూవీస్ పెండింగ్ తీస్తాడా? తీస్తాడు సార్. మూవీస్ అయితే తీస్తాడు, కానీ అప్పుడు మాత్రం అయితే తీరు తక్కువగా తీస్తారు. అప్పుడు వాళ్ళది రీడింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎలా మాట్లాడినా జరిగిపోయింది సార్. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు బయట కనపడడం కూడా కనపడుతుంది. ఐడియా కాదు, కానీ ఇప్పుడు బయటకు వస్తే బాగోదని వాళ్ళు రావట్లేదు అంతే. రోజా గారి గురించి అంటే ఆమె చాలా చాలా ఇది ఉంది. వాళ్ళు బయటకు వస్తే చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఘోరం అంటే జనాలే వాళ్ళకు అంటే సరిపడే బుద్ధి చెప్తారు. అప్పుడు వాళ్ళంతా అరాచకాలు చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సరిపడే జనాలే బుద్ధి చెప్తారు అనమాట. ఇప్పుడు 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటాడా? మామూలే వస్తుంటాయి, కంపల్సరీ వస్తాయి. ఇవి అండర్స్టాండ్ చేసుకుని పోవాలంటే ఇంకెలాగో కలిసి ఉన్నారు కాబట్టి ముందు నుంచి ఖచ్చితంగా వస్తాయి. ప్రాబ్లం అవుతుంది అయినా కూడా వాళ్ళు ఫస్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా కలిసే ఉంటారు. ఖచ్చితంగా సర్దుకొని పోతారు అంతే ఏదొచ్చినా. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడుకి ఇది లాస్ట్ ఛాన్స్ కాబట్టి నెక్స్ట్ టైం వచ్చేసి కంపల్సరీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గ్యారెంటీ ఉంటుంది. అలాగేం లేదు, టీడీపీకి వచ్చే ఓట్లు టీడీపీకి వస్తాయి, జనసేనకు వచ్చే ఓట్లు జనసేనకు వస్తాయి. ఏమంటే జస్ట్ ధైర్యాన్ని ఇచ్చాడు అంతే పవన్ కళ్యాణ్ వచ్చేసి. ఇప్పుడు సీట్లు అయినా కూడా టీడీపీకే కదా ఎక్కువ వచ్చింది. ఇది ఇప్పుడు వచ్చి ధైర్యాన్ని ఇచ్చాడు అంతే పవన్ కళ్యాణ్. జగన్ ప్రజెంట్ పరిస్థితి ఏం లేదు, సైలెంట్ గుండాలైంది. ఇంకా సైలెంట్ కానీ నెక్స్ట్ టైం కూడా సైలెంట్ గుండాలి. ఎవరైనా బుద్ధి ఉండే వాళ్ళు ఎవరు ఓటయ్యారు జగన్కు. ఎందుకేరంటే ఆయన పరిపాలన జస్ట్ డబ్బులు ఇస్తే అయిపోయినాయి. 10,000 డబ్బులు ఇస్తే ఏంది కాదు కదా. జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా. మెయిన్ మనకు ఎంప్లాయ్మెంట్ లేకుండా ఊరికి 10,000 ఇచ్చి ఎవడైనా ఇస్తాడు. 10,000 ఇచ్చి నువ్వు లైఫ్ సెటిల్ అవుతుంది. మంచి పని వచ్చేసి స్కూల్, మెయిన్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ అయింది. మిగతా అన్ని చెట్టు పనులే, మిగతావన్నీ వేస్ట్ మిగతావన్నీ వేస్ట్ పనులే. ఎందుకు ఆయన ఓడిపోవాలి? ఇంత భారీగా ఇంత దారుణంగా ఓడిపోవాలి. జనాలు అర్థం చేసుకున్నారు. అంటే ఇంత ముందు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. డబ్బులు ఇస్తే డెవలప్ కాదు కదా. డబ్బులు ఇస్తే తింటే వెళ్ళిపోతాయి. అదే ఏదన్నా ఒకటి మనకు అంటే సంపద సృష్టించే విధంగా ఉండాలి కదా. ఏదైనా కానీ మనకు సంపద సృష్టిస్తేనే కదా మనకు భవిష్యత్ తరాలకు బాగుంటది కదా. అంటే ప్రస్తుత మన ఎవరు చంద్రబాబు నాయుడు, ఆయన భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తున్నానంటే అంటే బడ్జెట్ చూస్తున్నాను అనమాట. అన్ని ఇచ్చేసాము తొందరగా, మనకు బడ్జెట్ సరిపడే బడ్జెట్ లేదు. డెవలప్ ఒక పక్క రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా, ఒక పక్క ఇవి కూడా హామీలు కూడా ఇవ్వాలి, ఇవి డబ్బులు కూడా పంచాలి కాబట్టి వెనక మనం చూస్తుంటారు. సాధ్యం అయితే ఉంది కదా ఆల్రెడీ. ఫ్రీ బస్సెస్ లో లేడీస్ కైనా హాఫ్ ఛార్జీ పెట్టాలండి. ఫుల్ గా 0 చేయడం చాలా అది తప్పు. అలా చేస్తే మనకే కదా లాసు. ఎవరికైనా మనకే కదా లాసు. మన మీదే పడుతుంది ఖచ్చితంగా. అది తప్పే. ఎందుకంటే ట్రస్ట్, ఆయన మీద ట్రస్ట్ అంతే. ఇప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చి చాలా బాగానే చేశాడు. ఆయనకు మంచి హోప్ ఉందన్నమాట ఇక్కడ కూడా ప్రజలకు. అక్కడ కూడా చేసే అవకాశం కూడా ఉంది కంపల్సరీగా. ఆల్రెడీగా డెవలప్ ఆవిడే అవుతున్నాయి ఏపీలో. అమరావతి అంతా ఆల్రెడీగా కొద్దిగా ఆవిడే ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా, తెలుస్తుంది అప్పుడే. లేదు మళ్ళీ జియో పాస్ చేస్తారు కదా. ఆల్రెడీగా ఆయన వచ్చాడు, 3 రాజధానులు పెట్టాడు అన్నాడు, పెట్టలేదు కదా. ఒక్కటి కూడా పెట్టలేదు. జనాలు ఎట్లా నమ్ముతారు? నెక్స్ట్ టైం కంపల్సరీ వచ్చే అవకాశం లేదు జగన్. వేరే వాళ్ళు ఎవరైనా రావచ్చేమో కానీ ఆయన అయితే రాడు గ్యారెంటీ. అంటే చూశారు కదా, 5 ఏళ్ళ పరిపాలన చూశారు. జగన్ ఏం చేయలేదు యాక్చువల్గా. ఆయన డబ్బులు పంచాడు అంతే. జస్ట్ డబ్బులు పంచాడు, ఉన్న డబ్బులన్నీ తీసి పంచాడు అంతే. ఆయన అభివృద్ధి ఏం చేయలే. మన ఏపీకి అయితే అభివృద్ధి ఏం చేయలే. ఇప్పుడు మామూలుగా బీహారు, ఒడిశా, బీహారు అలా అయిపోయింది. మంది కూడా బీహారు, రాజస్థాన్ అలాగంతా వలసపోయే అవకాశం వస్తుంది ఇంకొన్ని రోజులు పోతే. అలానే ఉంటే జగన్ పరిపాలన ఉంటే. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాలు కొద్దిగా సపోర్ట్ రావాలని అలా చేస్తారు కంపల్సరీ. ఏ రాజకీయమైనా అంతే. అది కూటమి మీద అయితే నెగిటివిటీ రాదు. ఏమో పల్లెటూరు జనాలు ఉంటారు కదా, తెలియకుండే జనాలు మాత్రం వాళ్ళకి ఓటేస్తారు అంతే. మనలాంటి యూత్ కానీ కొంతమంది అంతో ఇంత తెలిసిండే వాళ్ళు అయితే కంపల్సరీ జగన్ ఓటేయరు. ఎందుకంటే చూశారు ఆల్రెడీగా పరిపాలన ఎలా ఉందని 5 ఏళ్ళలో చూశారు కాబట్టి. అంతా ఇప్పుడు ఇంతకుముందు 151 రావడానికి ఇప్పుడు 11 రావడానికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది కదా. అలాగా
రాదు, ఎందుకు ఈ 5 ఏళ్ళలో రాదు యాక్చువల్ గా. ఎందుకంటే వచ్చినా కూడా సర్దుకుపోతారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి కలిసి ఉన్నారు కాబట్టి నేనైతే సర్దుకుపోతారు. నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంటారు. నెక్స్ట్ 5 years తర్వాత ఏమవుతుందో తెలియదు, ఉంటారు లేదో. ఇప్పుడైతే బాగానే ఉంటారు. ఎందుకంటే పవన్ కూడా అంత అంటే తక్కువ ఆయనకు హోదా ఇవ్వలేదు కదా, డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి ఆయన కొద్దిగా జనాలు కూడా వాళ్ళు వీళ్ళు కలిసే ఉంటారు యాక్చువల్గా. అయినా సర్దుకుపోతారు అనమాట. ఇంకా ఇద్దరు అప్పుడు ఫస్ట్ లోనే ఆయన వాళ్ళు ఒప్పందం కుదిరించుకున్నారు కాబట్టి ఇక అవకతవకలు ఉన్నా కూడా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు అంతే.